కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ముదివర్తి గ్రామంలో తాగేందుకు నీరు లేక గ్రామస్తులు ఖాళీ బిందెలతో బకెట్లతో నిరసన తెలిపిన విషయం HN9 టీవీ ఛానల్లో ప్రసారమైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో స్పందించిన అధికారులు వివరణ ఇచ్చారు. ఆదివారం రోజు 2 మోటార్లు కాలినందువల్ల ముదివర్తి గ్రామంలో నీటి అంతరాయం ఏర్పడిందని ముదివర్తి సచివాలయ కార్యదర్శి మీడియా పూర్వకంగా పేర్కొన్నారు. ఆదివారం అయినందువల్ల మోటార్ మెకానిక్ లేకపోవడం వల్ల గ్రామంలో ఆ రోజు నీళ్లు ఇవ్వలేకపోయామని తెలిపారు. కొత్త కరెంటు కనెక్షన్ స్తంభాలు వేయడం వల్ల కొన్ని దగ్గర పైపులు పగిలి నీటి అంతరాయం ఏర్పడింది కాబట్టి గ్రామస్తులకు అందించలేకపోయామని చెప్పారు. గ్రామస్తుల ఇబ్బందులు చూడలేక కృత్రిమంగా ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేశామని అన్నారు. అదేవిధంగా ఊరి సర్పంచ్ మరియు గ్రామస్తులు కలిసి మాట్లాడుతూ గ్రామ సమస్యలు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని, అయినా ఏదో ఒక అంతరాయం వల్ల నీరు అందించలేకపోయామని సచివాలయ సిబ్బంది, సర్పంచ్ ప్రజల ఇబ్బందులు చూడలేక ట్రాక్టర్లు పెట్టి ఇంటింటికి నీళ్లు తోలిచ్చామని, ఈ రోజు మొత్తం మోటార్లు బిగించడం జరిగిందని, రేపటి నుంచి ప్రతి ఒక్క ఇంటికి నీరు అందుతుందని ఖచ్చితంగా మీడియా పూర్వకంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి, సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ నమస్కారం. ముదివర్తి పంచాయతీలో 2 మోటార్లు ఒకటేసారి కాలిపోయినాయి. ఒకటి ఎస్సీ కాలనీలో కాలిపోయింది, ఒకటి ఎస్టీ కాలనీలో కాలిపోయింది. ముందు ఎస్టీ కాలనీలో నిన్న రిపోర్ట్ చేసాము. నిన్న సాయంకాలానికి ఎస్టీ కాలనీలో నీళ్ళు ఇచ్చేసాము మధ్యాహ్నానికి. ఈరోజు చుట్టించుకొని వచ్చి ఎస్సీ కాలనీకి మోటార్ కూడా చేసాము. పోతే ఇబ్బంది పడుతున్న దానివల్ల ట్యాంకర్ పెట్టి మాకు ఒక పంచాయతీ కార్యదర్శి ట్యాంకర్ పెట్టానా తోలిద్దాం అని అంటగానే తోలిద్దాం అబ్బా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు అని చెప్పి ట్యాంకర్ పెట్టి తోలిచ్చాము. అంతకుముందు రోజు ఒక్కరోజు స్తంభాలు వేస్తా శనివారం వాళ్ళు ఈ బొక్కలేయటం పైపులు పగిలిపోయినాయి. పైపులు పగిలిపోయిన దానివల్ల ఆ రోజు కూడా మోటార్ ఆపేసి 2 లైన్లు ఉన్నాయి. మా అర్జునవాడికి 2 మోటార్లు ఉన్నాయి సచివాలయం కాడి నుంచి. ఒక లైన్ మోటార్ వదిలేసి 2వ లైన్ వదిలేము. ఏదైనా ఇబ్బంది అయినా అవతలకు పోయి పట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. గ్రామంలోనూ కావాలని వర్గపోరు వల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఊర్లో వర్గపోరు ఉంది. వర్గపోరు వల్ల వాళ్ళ దెబ్బకు మేము నలిగిపోతున్నాం. మేమైతే ఏ తీసిపోయినా మాకు తెలిసిన గంట లోపల వచ్చి దాన్ని ఏం చేస్తాం. నీళ్లు రాలేదని అంటే మటుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతా. దాని గురించి అయితే నేను వెనకున్నాం. కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారే కానీ అంతకన్నా ఏం లేదు. అందరూ ఒకటే. నీళ్ళు మటుకు తప్పనిసరిగా రావాలనే మేము కూడా ప్రయత్నం చేసి నిన్న మొన్న 2 మోటార్లు దించి 2 రోజులు లైన్ ఇచ్చేసాం. మధ్య ఆదివారం అయిన దానివల్ల మోటార్లు మెకానికల్ ఊరు త్వరగా వైరింగ్ చేయక ఆగింది. అంతేగాని మేము నిర్లక్ష్యం అయితే ఏం లేదు. దీంట్లో గ్రామస్తులు 7 రోజుల నుంచి రాలేదు నీళ్ళు అని చెప్తున్నారు. 7 రోజుల నుంచి అనేది కాదు, ఒక్క రోజు మటుకు పైపులు మనకు స్తంభాలు కొత్త లైన్ వేసి కరెంటు ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తామన్నారు. ఆ రోజు మటుకు సాయంత్రంగా ఓల్డ్ ఈటూలో 3 దగ్గర పగిలిపోయినాయి మెయిన్ లైన్. వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నా ఒకరోజు వేయించు, వీళ్ళు ఇప్పుడు చేసేటట్లేరు అని అంటే నేనే అడ్మిట్ ఉండి వాటిని వేయించాను, పూడిపించాను. ఆ రోజు ఆపాను, తెల్లారి ఆపి మళ్ళీ పూడ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చాము లైను. మళ్ళీ 2వ రోజు సాయంకాలం నాకు అసలు తెలియదు. అది సాయంకాలం 4:30 గంటప్పుడు నాకు ఫోన్ చేసి నీళ్ళు రావటం లేదన్నారు. నీళ్ళు రావటం లేదని అంటగానే నేను ఇంటి ఎక్కడికి వచ్చి చూసేటప్పటికి ఫీజు పోయి ఉంది. ఫీజు వేస్తే గుర్రం ఉంటుందే కానీ మోటార్ ఎత్తుకోవాలా, కాలిపోయి ఉంది. ఆదివారం రోజు నేను చేయలేకపోయినా. నమస్కారం, నా పేరు నిరంజన్, మాది ముదివర్తి గ్రామం. మా పంచాయతీలో 2021 నుంచి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే స్ట్రీట్ లైట్లు అయితే ఇంతకుముందు గెలిచిన సర్పంచ్లు అయితేమి ఆ యొక్క రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా మా గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా ఈదు లైట్లు వేసిన దాఖలాలు లేవు. వీళ్ళు గెలిచిన తర్వాత ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఊరు మొత్తం చెలుకులు అయితే ఎక్కడైతే ఈదు లైటు ఉదయం కాలిపోతే సాయంత్రం కాలం వేసే పరిస్థితి వచ్చింది. అలాగే ఆదివారం నుంచి వాటర్ సమస్య వచ్చింది. అంతకు ముందు నుంచి ఒక మోటార్ జరిపింది. ఆదివారం వాటర్ సమస్య ఎందుకు వచ్చిందంటే మోటార్ కాలిపోవటం వచ్చింది. ఆ ముందు 3 రోజులు సమస్య ఏంటంటే ముదివర్తి గ్రామం అర్జునవాడలో ఈదులు లైట్లు ఆ యొక్క స్తంభాలు పోలేస్తున్నారు. వాళ్ళు కరెంటు వాళ్ళు ఎక్కడ కొలతలు చూసుకోకుండా కరెక్ట్గా ఎక్కడైతే యొక్క ఈదు లైన్ వాటర్ వచ్చే సప్లై ఉందో అక్కడే వాళ్ళు వేయటం,
అక్కడ హోల్స్ పడిపోవటం, వాటర్ సప్లై ఆగిపోవటం. ఆ ఒక హోల్స్ పడటం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం, ఆ రోడ్డు మీదకి వచ్చేయటం డ్రైనేజ్, దానివల్ల ఒక రోజు వాటర్ ఆపి పని చేపించారు. ఆ రోజు సర్పంచ్ గారు వల్ల భర్త గారు సేనమ్మ గారు ఉదయం నుంచి ఎండలో కష్టపడి ఆ రోజు లైన్ లేపించారు. ఆ రోజు కూడా ఒక్కరు కూడా, ఈ రోజు ఆరోపణలు చేసిన వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి ఏమైంది, మన గ్రామంలో నీటి సమస్య ఉంది తొందరగా తీర్చండి అని ఒకరు కూడా వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే ఈ రోజు వాటర్ ట్యాంకీ పెట్టి టాటర్ పెట్టి, అది బర్రెలకైతే ఉంది, మనుషులకైతే ఉంది, ప్రతి ఒక్కరికి అవసరం తీరాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి సర్పంచ్ గారు వాళ్ళ కొడుకు అమ్మిడుండి ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి గొంతుకు కూడా, మా బండి పాను గొంతుకు కూడా పోయి వాటర్ సప్లై చేశారు. అలాగే ఈ రోజు కొన్ని మంది ఫోన్లు ఉన్నాయని చెప్పేసి వాట్సాప్ స్టేటస్లు పెట్టడం చేయటం, కొన్ని మంది ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు నాయకులుగా కూడా వ్యవహరించున్నారు, ఎన్నో అనేక పార్టీలో ఉన్నారు, మంచి కూడా మీరు చూడాలి. ఏదో 1-2 రోజులు వాటర్ రాలేదని చెప్పేసి మీరు దీని మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఎద్దుల బండితో వాటర్ తోలేరు, బాగానే ఉంది. ఎంతమంది ఇల్లులకి మీరు వాటర్ తోలేరు? అర్జునవాడు మొత్తం తోలేము అని మీరు స్టేటస్లు పెట్టారు. ఎన్ని ఇల్లులకు మీరు తోలేరు? సర్పంచ్ గారు వల్ల గ్రామం చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా కూడా మనం సర్పంచ్ గారికి సహకరించి మన గ్రామ అభివృద్ధికి మనం ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళు చేసే పనులు మనం అడ్డం కొడుతూ వాళ్ళు చేసే అభివృద్ధికి మనం ఆటంకం కలిస్తే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ విషయాన్ని మరి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడాలని ఈ ఆరోపణలు చేసిన వ్యక్తులకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముదువర్తి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. మాది చెలికిల గ్రామం. నేను ఇక్కడ ముదువర్తి పంచాయతీ, ఇక్కడ మొత్తం పంచాయతీ బీజేపీ ఇన్ఛార్జిని. మా చెలికిలు కానీ ముదువర్తి కానీ ఎక్కడైనా కానీ ఒక ప్రాబ్లం, నీటి సమస్య వచ్చిందంటే వెంటనే మన సర్పంచ్ గారికి తెలియజేసినా కానీ, సెక్రటరీకి తెలియజేసినా కానీ వెంటనే స్పందించి 1 రోజు 2 రోజుల్లో ఆ యొక్క సమస్యని పరిష్కరిస్తున్నారు. అలాగే సెక్రటరీ గారు ఏ సమస్య వచ్చినా కానీ, మనం ఈ గ్రామస్తులు ఇన్ని పార్టీలు ఉన్నా కానీ, ఇన్ని వర్గాలు ఉన్నా కానీ మన సెక్రటరీ దగ్గరికి తీసుకొచ్చి, మన సర్పంచ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ విధంగా ఒకరి మీద ఒకరి ఈ విధంగా చేసుకుంటా ఉంటే మనకు ఆటంకం జరుగుతూ ఉంది అభివృద్ధికి. ఇది అందరికీ ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మన పనులు మన గ్రామంలో మన అభివృద్ధికి మనం పాటుపడాలని అందరినీ వేడుకుంటున్నాము. ఈ విధంగా మనం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే ఈ పనులు కావు, ఇది తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.